సారీ వాయిస్ లేట్ అయింది. ఈసారి ఏం చేసావు? చంపేశా. చూసాడా? లేదు. ఎవరిని చంపావు? ఎందుకు చంపావు? వాడెవడో ఇంద్రానగర్ శేష్ అంట. రోజు ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు వీడితో పిచ్చి పిచ్చిగా నాటకాలు వేస్తుండేవాడు. నచ్చలేదు, పొడి చేసి. చంపడం తప్పు అనిపించలేదా? అనిపించింది. కొంచెం వెయిట్ చేసి తప్పు చేశాను. కొంచెం ముందే చంపేయాల్సి. చంపేటప్పుడు నీ ఎమోషన్స్ ఏంటి? కోపం వచ్చింది. చంపాక నీ ఎమోషన్స్ ఏంటి? ప్రశాంతంగా. ఇదంతా మీ అన్నయ్య కోసం చేసావా? అస్సలు కాదు. అక్కడ ఎవడున్నా అలానే చేసేవాడిని. అయినా వాడు మా అన్నయ్యే కాదు. వాడికి ప్రేమగా ట్రీట్మెంట్ ఇద్దామని మా నాన్న వాడిని ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు. నువ్వంటే మీ నాన్నకి ఇష్టం లేదా? ఎందుకుంటుంది? లేదు. కానీ మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేనేం చేసినా అడ్డుకోలేదు. లేదు, నాన్న మంచోడు, నాన్న ఇష్టం. ఇలాంటివి చూడడానికి పోలీసులు ఉన్నారు. వాళ్ళు కంప్లైంట్ చేస్తే సరిపోతుందా? That gave me the idea. We conveniently think of them as some guys who come out of the dark, do their job, and run back into the dark, you know. But essentially, they're human beings. They have to be. So if somebody shoots someone at 10:30 in the morning, if you read that in the paper, it used to make me wonder: does he get up at 6:30 in the morning? So does he brush his teeth before to come and kill? You know. It sounds actually funny to think of it in that sense. And so what did they do in between killings? They can't obviously be all the time sitting in dark lighting and making intense faces, you know. So that started making me think about trying to capture them as people. So what I've done, I've just taken regular normal people and I've put them in the atmosphere of violence. చూద్దాం. రేపు నీతో పాటు స్కూల్కి వచ్చి చావాలని చూస్తాడా? నాతో పాటు హాస్పిటల్కి వచ్చి చూస్తాడా? అయినా వాడు మా అన్నయ్యే కాదు. రోజు ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు నాటకాలు.
which side of the coin do you want to look at? See, I feel suffering. 私は何